Mohan is proprietor in Meals Canteen. He invested 31,787 in January 2020 and earned 53,574. Calculate his gain in the month. ఓకే, ఇక్కడ మోహన్ మీల్స్ క్యాంటీన్ ప్రొపరేటర్ అనమాట. సో దానికోసం 31,787 రూపీస్ జనవరిలో ఇన్వెస్ట్ చేశారు. సో ఇన్వెస్ట్ చేస్తే అతనికి ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే హీ ఎర్న్డ్ 53,574 అనే అమౌంట్ అతనికి వచ్చింది అనమాట. అంటే ఇన్వెస్ట్ చేసింది 31,787, అతనికి తిరిగి వచ్చింది మాత్రం 53,574. అంటే ఇంకా ఎక్కువ వచ్చింది, మనం చూస్తేనే తెలిసిపోతుంది. 31,000 ఇది 53,000. సో గెయిన్ వచ్చింది అనమాట. గెయిన్ ఎంత అనేసి అడుగుతున్నారు ఇక్కడ. క్యాల్కులేట్ హిస్ గెయిన్ ఇన్ ద మంత్, జనవరి మంత్లో గెయిన్ ఎంత అని అడుగుతున్నాడు. సో గెయిన్ ఎంత అని అడిగినప్పుడు ఎంత ఎర్న్ చేశారు? 53,574 కదా. దీంట్లోంచి మనం దేన్ని మైనస్ చేయాలంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 31,787 అనేది మనం సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి గెయిన్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, మోహన్ అండ్ ఇన్ జనవరిలో ఎంత ఎర్న్ చేశారు? 53,574. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? ఓన్లీ 31,787 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశారు, కానీ ఇంకా ఎక్కువ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మైనస్ చేద్దాం. సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేయాలి అనేది దీని ద్వారా మనం నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ 4 - 7 చేయాలి మనం. సో 4 ones, ఇది వన్స్ ప్లేస్లో ఉన్నాయి కదా, స్టార్టింగ్ యూనిట్స్ ప్లేస్ 4 ones. 4 ones - 7 ones అనేది మనం చేయలేం. సో 4 ones - 7 ones మనం చేయలేము కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ పక్కన టెన్స్ ప్లేస్ నుంచి 1 అనేది బారో చేస్తామన్నమాట. సో మనం టెన్స్ ప్లేస్ నుంచి 1 బారో చేసినప్పుడు సో 110 బారో చేస్తాం. ఇక్కడ నుంచి 7 10s ఉన్నాయి ఇక్కడ. ఈ 7 10s నుంచి 110 మనం బారో చేస్తాం. సో 110 బారో చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే 6 10s అయిపోతుంది. సో 1 మైనస్ చేస్తాం కదా, ఇక్కడ 6 10s అయిపోతుంది ఇది. మరి 110 ఇక్కడ తీసుకొచ్చినప్పుడు, ఈ ప్లేస్కి తీసుకొచ్చినప్పుడు, 1s ప్లేస్ తీసుకొచ్చినప్పుడు 110 అంటే ఎన్ని ones? 10 ones. ఓకే, కాబట్టి ఇది 10 ones అవుతుంది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 10 ones అనేది అవుతుంది. సో 10 ones ప్లస్ 4 ones మనకి ఏమవుతుందంటే 14 ones అనేది అవుతుంది. అప్పుడు మనం 14 ones - 7 ones అనేది ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే సో చూడండి, ఫస్ట్ ఇక్కడ మన దగ్గర ఎన్ని ones ఉన్నాయి? 4 ones ఉన్నాయి. 4 ones - 7 ones అనేది మనం చేయాలి, కానీ మనం ఇలా చేయలేం. 4 ones - 7 ones అనేది చేయలేం, ఎందుకంటే 4 తక్కువ 7 ఎక్కువ. సో మనం దానికోసం ఏం చేసాం? పక్కనున్న 10s ప్లేస్ నుంచి 1 బారో చేసాం. సో 1 బారో చేసినట్టయితే 110 ఈజ్ ఈక్వల్ టు 10 ones అనమాట. 110 ఈజ్ ఈక్వల్ టు 10 ones. సో మనకి 1s ప్లేస్కి వచ్చి 110 1s ప్లేస్కి వచ్చి 10 ones అయింది. సో 10 ones ప్లస్ 4 ones. సో అదేమవుతుంది అనమాట, మనకి 10 ones ప్లస్ 4 ones అంటే 14 ones అనేది అవుతుంది అనమాట. సో 14 onesలోంచి మనం ఇప్పుడు ఏం చేయాలి? 7 ones అనేది మైనస్ చేయాలి. సో 14 - 7 ఎంత అవుతుంది? మనకి 7 అవుతుంది. ఓకే, చూడండి, ఇదేమో 6 అయిపోతుంది. 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఆ 1 ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇదేమవుతుందంటే 14 అవుతుంది అనమాట. 14 - 7. 14 - 7 అంటే మనకి ఎంత వస్తుంది? 7 వచ్చింది. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇక్కడ 10s ప్లేస్లో చూసినట్టయితే 6 10s - 8 10s చేయాలి మనం. 6 10s నుంచి 8 10s అనేది మనం మైనస్ చేయలేము. ఇది తక్కువ అవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఉన్న ప్లేస్ నుంచి మనం బారో చేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇది 100s ప్లేస్ కదా, 100 బారో చేద్దాం. 1 బారో చేద్దాం. సో 1 బారో చేస్తే 5 అనేది ఏమవుతుంది? 1 తగ్గించండి ఇక్కడ. సో 1 బారో చేస్తే ఏమవుతుంది? ఇది 4 అయిపోతుంది. 400s అవుతుంది. సో 100 అంటే ఈ 100ని మనం ఏ ప్లేస్కి తీసుకొస్తున్నాం? 10s ప్లేస్కి తీసుకొస్తున్నాం. 100 అంటే మనకి 10 10s అనమాట. సో ఇది 1 ఇక్కడ ఉన్న 1 ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి 10 అవుతుంది. ఓకే, 10 + 6 ఏమవుతుంది? 16. సో ఇది 4 అవుతుంది, ఇది 16 అవుతుంది అనమాట. 100 ఓకే
100 ఈజ్ ఈక్వల్ టు 10 టెన్స్. అంతే కదా. 100ని మనం ఎలా రాయొచ్చు, 10 into 10 రాయొచ్చు కదా. సో 100 ఈజ్ ఈక్వల్ టు 10 టెన్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 100 బారో చేద్దాము. అప్పుడు ఇది 500లో ఏమైపోతాయంటే 400 అవుతాయి. ఇక్కడ 100 ఇటువైపుకి వచ్చినప్పటికీ 10 టెన్స్ అవుతుంది. సో 10 టెన్స్ ప్లస్ 6 టెన్స్ అంటే మనకి ఎన్ని టెన్స్ అవుతున్నాయి అంటే 16 టెన్స్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం 16 టెన్స్ మైనస్ 8 టెన్స్ అనేది ఈజీగా చేయొచ్చు. 16 మైనస్ 8 ఎంత అవుతుంది, మనకి 8 అవుతుంది. సో 16 మైనస్ 8 8. సో సేమ్ అదే విధంగా నెక్స్ట్ చూసినట్టయితే 100s ప్లస్ చూసినట్టయితే 100s ప్లస్ కూడా 4 మైనస్ 7 400s 700s. సో మనం 400s మైనస్ 700s చేయాలి. సో అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఉన్న 1000s ప్లేస్ నుంచి మనం బారో చేస్తాం అనమాట. 1 బారో చేస్తాం. సో 1 బారో చేస్తే 1000 ఈజ్ ఈక్వల్ టు 10 hundreds అనమాట. సో సేమ్ అదే విధంగా ఈ 3 అనేది మనకి 2 కింద మారుతుంది. నెక్స్ట్ ఈ 4 అనేది 14 అవుతుంది అనమాట. ఒకసారి క్లియర్గా చూసినట్టయితే చూడండి, 1000ని మనం ఎలా రాయొచ్చు, 10 into 100 అని రాయొచ్చు. కాబట్టి 1000 ఈజ్ ఈక్వల్ టు 10 hundreds. ఓకే, 1000 ఈజ్ ఈక్వల్ టు 10 hundreds అనమాట. అంటే 1000s ప్లేస్ నుంచి 1ని మనం ఇటువైపు తీసుకెళ్ళినప్పుడు 10 times అవుతుంది. ఓకే, కాబట్టి సో ఈ 3 అనేది మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి బారో చేస్తాం కదా, ఈ 3 2 అవుతుంది. ఈ 4 ఏమవుతుందంటే మనకి ఈ 4 అనేది మనకి 14 కింద మారుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు 1400s మైనస్ 700s అనేది ఈజీగా చేస్తాం మనం. 14 మైనస్ 7 అయితే మనకి ఏమొస్తుందంటే 14 మైనస్ 7 7. నెక్స్ట్ ఇదేం బారో చేయాల్సిన అవసరం లేదు. 1000s ప్లస్ చూసినట్టయితే 2 మైనస్ 1 క్లియర్గా మనం 1 రాయొచ్చు. నెక్స్ట్ 5 మైనస్ 3 ఇక్కడ కూడా క్లియర్గా మనకి ఏమొస్తుందంటే 2. 5 minus 3 is 2. సో ఆన్సర్ వచ్చి 21,787 అనమాట. అంటే ఎంత గెయిన్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే 21,787 అనేది ప్రాఫిట్ వచ్చింది.